హాయ్ ఆల్, వెల్కమ్ టు హలో సుధా యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పైన భక్తులకు చాలా అంటే నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటి అంటే, ఇక్కడ బాలాజీ స్వామిని దర్శనం చేసుకుంటే తప్పకుండా వీసా వస్తుందని చాలామంది నమ్ముతారు. మీరు విన్నప్పుడు కొంచెం వింతగా వినిపించవచ్చు, కానీ నిజంగా చాలామంది ఇక్కడ దర్శనం చేసుకున్నాక వీసా వచ్చిందని చెప్తారు. అందుకే ఈ టెంపుల్ని కొంతమంది వీసా బాలాజీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. గెస్ చేయండి ఆ టెంపుల్ ఏంటో. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి చిలుకూరి బాలాజీ టెంపుల్. ఇది హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మీరు ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ కావాలంటే మీరు గూగుల్ మ్యాప్స్ ఆర్ గూగుల్లోకి వెళ్ళి చిలుకూరి బాలాజీ టెంపుల్ అని కొడితే మీకు మ్యాప్స్లో చూపిస్తుంది. ఈ టెంపుల్ చేరుకోవడానికి అయితే కనుక నేను బైక్లో అయితే వచ్చాను. అండ్ ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నది. ప్రజెంట్ మేమైతే టెంకాయలు కొనడానికి అయితే వచ్చాము. అండ్ వన్స్ టెంకాయలు తీసుకున్న తర్వాత అయితే మేమైతే కాళ్ళు కడుక్కొని టెంపుల్ లెక్ దర్శనానికి అయితే వెళ్ళాలి. ఒక టెంకాయ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ నేనైతే మా ఆఫీస్ కొలీగ్స్తో అయితే కలిసి అయితే ఈ టెంపుల్ని దర్శనానికి అయితే వచ్చాను. అండ్ ఈరోజు వచ్చేసి సండే అనమాట. భక్తులు కూడా కొంచెం రద్దీ అయితే తక్కువగా ఉంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 6కి అయితే ఓపెన్ చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ 1కి అయితే క్లోజ్ చేసేస్తారు. తిరిగి 4కి ఓపెన్ చేసి నైట్ 8కి అయితే క్లోజ్ చేస్తారు. అండ్ ఫెస్టివల్స్ టైంలో కొంచెం టెంపుల్ ఓపెనింగ్ టైమ్స్ అయితే కొంచెం చేంజ్ అవ్వచ్చు. అది చూసుకొని ఒకసారి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. నార్మల్ డేస్లో అయితే కనుక భక్తులు చాలామంది ఎక్కువ వచ్చేవాళ్ళంట. ప్రజెంట్ అయితే కనుక మేము టెంకాయ కొట్టే స్థలం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ టెంకాయ కొట్టుకొని మనం అయితే గుడి లోపలికి వెళ్ళాలి. అండ్ ఎందుకు జనం తక్కువ ఉన్నారంటే కనుక లాస్ట్ 2 డేస్ అంటే శుక్రవారము, గురువారం అయితే కనుక శనివారము టెంపుల్ అయితే క్లోజ్లో ఉండింది అనమాట. టెంపుల్ ఎందుకు క్లోజ్లో ఉంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ టెంపుల్ యొక్క మెయిన్ పూజారి అయినటువంటి రంగరాజన్ గారు అయితే స్వర్గస్థులు అయ్యారు. అందుకోసం అని చెప్పి ఈ టెంపుల్ని 2 డేస్ అయితే క్లోజ్ చేశారు. ఈరోజు టెంపుల్ ఓపెన్లో ఉంటుందా ఉండదనే ఒక ఉద్దేశంతో చాలామంది భక్తులు అయితే దర్శనానికి అయితే రాలేదన్నమాట. వన్స్ మేము గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అయితే మెయిన్ గుళ్ళో బాలాజీ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. మన తిరుమలలో ఉన్నంత పెద్దగా అయితే దేవుడు లేడు, కానీ చిన్న దేవుడే ఉన్నాడు. బట్ ఈ టెంపుల్ చూస్తే చాలా ఓల్డ్ టెంపుల్ లాగా ఉంది. టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా అండ్ ఓల్డ్గా కనిపించినా కూడా ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి, అదే బాలాజీ స్వామి అయితే చాలా పవర్ఫుల్ అని చాలామంది భక్తులు నమ్ముతారు. ఇక్కడైతే కనుక నేను ఒక్క హుండీ కూడా అయితే చూడలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వన్స్ మేము దర్శనం చేసుకున్న తర్వాత అయితే కనుక నేను బయటికి అయితే వెళ్ళాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఇక్కడ ముందరికి రాగానే ఇక్కడ కూడా మనకి చాలామంది జనం అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే మనకి శివుడి ఆలయం కూడా ఉంది. అండ్ మేము శివుడిని కూడా దర్శనం చేసుకున్నాము. ఈ శివుడు అయితే కనుక పెద్ద చెట్టు కింద అయితే కనుక ఈ శివుడు అయితే ఉన్నాడు. వన్స్ శివయ్య దర్శనం అయ్యాకైతే మేము కొద్దిసేపు దేవాలయంలో అయితే కూర్చున్నాము. చూడండి ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎంత బాగుందో. అండ్ ఈ టెంపుల్ని చూస్తాను కనుక ఇది ఇంత ఫేమస్ టెంపుల్ అయినా కూడా ఇంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా ఉంది. అక్కడైతే ప్రసాదం పెడుతుంటే కనుక మేమైతే ప్రసాదం కోసం వెళ్ళాము. అండ్ ప్రసాదంలోకి మాకి చిత్రాన్నం అయితే కనుక ప్రసాదంలా పెట్టారు. నెక్స్ట్ వన్స్ ఇక్కడ కూర్చున్న తర్వాత మేమైతే కనుక బయటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే కనుక అక్కడ క్లీనింగ్ చేయాలని చెప్పేసి అందరినీ బయటకు పంపించారు. ఇక్కడ వన్స్ టెంపుల్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే మనకి చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉంటాయి. రకరకాల ఐటమ్స్ అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎవ్రీడే ఇలానే రష్ ఉంటుందంట. బట్ ఈ డే ఒక్కటి కొంచెం ఈ లాస్ట్ 2 డేస్కు కొంచెము రద్దీ తక్కువగా ఉన్నట్టుంది. చూడండి చాలా మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. వన్స్ బయటకు వచ్చిన తర్వాత మేమైతే కంప్లీట్గా బయటకు వచ్చేసాము. అండ్ అలా వెళ్తుంటే మాకు ఒక దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్స్ అయితే నాకు ఎక్కువ కనపడ్డాయి. లాస్ట్ 1-2 వీక్స్ ముందు అయితే మా అమ్మగారు అయితే అడిగారనమాట, శ్రీనివాస కళ్యాణం ఫోటో ఫ్రేమ్ కావాలని మా అమ్మ అడిగింది. ఎందుకంటే పూజ చేసుకోవడానికి. నేనైతే కనుక ఆ ఫ్రేమ్స్ కోసం అలా వెతుకుతూ వెళ్తున్నా. వాళ్ళైతే కనుక స్టార్టింగ్లోనే పైన పెట్టినారనమాట. ఓకే ఇక్కడ ఉందని చెప్పేసి నేను ఆ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చాను అనమాట. పెద్ద ఫ్రేమ్ అయితే కనుక 180 చెప్పారు. ఇలాంటి చిన్న ఫ్రేమ్స్ అయితే కనుక 120 అయితే చెప్పాడు అనమాట. ఫైనల్గా నాకు 150కి అయితే పెద్ద ఫ్రేమ్ అయితే ఇచ్చాడు. వన్స్ నెక్స్ట్ నేను ఇదంతా షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము కంప్లీట్గా టెంపుల్ అవుట్ సైడ్కి అయితే వచ్చామన్నమాట. టెంపుల్కి అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత వెండ అయితే చాలా విపరీతంగా పెడుతుంది. ఈరోజు ఈ చిన్న పాప బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే లలిత. తను వచ్చేసి నిశాంత్ వాళ్ళ
అమ్మాయి. నిశాంత్ ఎవరు అని అడగచ్చు మీరు. నిశాంత్ వచ్చేసి మా టీమ్ లీడ్ అనమాట ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలో. అండ్ నేనైతే టెంపుల్లో మెయిన్ ఉద్వారం ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. చూడండి ఎంతమంది ఎన్ని ముడుపులు కట్టారో. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రీ అనుకున్నాను నేనైతే. ఇక్కడ నుంచి చూసామంటే డైరెక్ట్గా దేవుడు కనపడతాడు అని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇదైతే క్లోజ్ చేశారు ఆ ఏరియా. అండ్ నెక్స్ట్ వన్స్ మేము అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తాగాలి అని చెప్పేసి మేమైతే షుగర్ కేన్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ పక్కనే షాప్ దగ్గరలో అయితే కనుక మాకు ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే కనపడ్డాయి. ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగిన తర్వాత అయితే మాకైతే చాలా అంటే చాలా రిలీఫ్ అనిపించింది. ఒక షుగర్ కేన్ జ్యూస్ వచ్చేసి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక అయితే మేము తిరిగి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాను. మొత్తం ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అయితే చాలా పెద్ద స్పేస్ ఉంది. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ జనం అయితే కనపడడం లేదు. ఈ కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ అయితే వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు. బైక్ అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నెక్స్ట్ మేమైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది, అరౌండ్ 12:30 అలా అయితే అయ్యిందనమాట. నెక్స్ట్ మేము లంచ్ చేయడానికి అయితే కనుక దగ్గరలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఈ రెస్టారెంట్ చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి మనము హైదరాబాద్ రూట్ సైడ్ వస్తే రోడ్ పక్కనే ఉంటుంది అనమాట. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కాలగూరగంప అనమాట. ఇక్కడ ఈ కాలగూరగంప రెస్టారెంట్లో అయితే కనుక వాళ్ళు స్టోర్ కూడా ఉందన్నమాట. ఈ స్టోర్లో రకరకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. ప్రైసెస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి, బట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కదా, అంతే ప్రైస్ ఎక్కువనే ఉంటాయి. వన్స్ మేము చూసిన తర్వాత మేమైతే రెస్టారెంట్లో తినడానికైతే వెళ్ళాము ఆఫ్టర్నూన్ లంచ్ కోసము. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే మేము మీల్స్ అయితే చెప్పాం అనమాట. పర్ ప్లేట్ దే చార్జ్డ్ 280 రూపీస్ అనమాట. ఒక ప్లేట్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారనమాట. ఫుడ్ అయితే అంత టేస్టీగా అయితే ఏం లేదు, కానీ ఓకే 280 అనేది చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. వన్స్ లంచ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ సైడే మనకి నర్సరీ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్లాంట్స్ ఇవి కూడా అమ్ముతారనమాట. అక్కడ కూడా ఒకసారి విజిట్ చేసి మేము మా ట్రిప్ని అయితే కంప్లీట్ చేసాం అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ చిలుకూరి బాలాజీ టెంపుల్ విజిట్. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హలో సుధా అండ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.